ఒక అబ్బాయి చిన్నప్పటి నుండి చదువులో బాగా రాణించేవాడు. చిన్నప్పటి నుండి ప్రతి క్లాసులో అతనే టాపర్గా నిలిచేవాడు. అలాగే 10వ తరగతి పరీక్షలో కూడా మంచి ఉత్తీర్ణతలతో పాస్ అయ్యాడు. అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీలోకి అడుగుపెట్టిన సంవత్సరంలో అప్పుడే కొత్తగా ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. అప్పుడు ఆ అబ్బాయి తరపున ఊర్లో వాళ్ళందరూ అప్లై చేశారు. చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ అబ్బాయిని ఆర్మీ జాబ్ అప్లై చేయి అని చెప్పారు. అదే సజెషన్తో అప్లై చేశాడు. అప్లై చేసి రిటర్న్ ఎగ్జామ్ రాశాడు. రిటర్న్ ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. అయితే అతనికి ఫిజికల్ ఈవెంట్స్ గురించి అంతగా ఐడియా లేదు. రన్నింగ్ ఉంటుంది అని తెలుసు. కాకుంటే రన్నింగ్ అంటే 2 రోజులు అలా ఉరికితే సరిపోతుంది, అక్కడికి వెళ్ళి ఆటోమేటిక్గా ఉరికేస్తామని అనుకున్నాడు. కానీ అతను ప్రాక్టీస్ చేసింది డాంబర్ రోడ్ మీద ఒక 2 days మాత్రమే. కానీ తీరా ఈవెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది సర్కిల్ రూపంలో ఉంది. ఆ సర్కిల్ని 2-3 rounds రన్ చేయాలి అని చెప్పారు. అప్పుడు ఇతను ఒకేసారి షాక్ అయ్యాడు. 2 rounds రన్ చేసి 3వ రౌండ్కి ఆగిపోయాడు. అప్పుడు అతనితో వచ్చిన స్నేహితులు 3 rounds కంప్లీట్ చేసి రన్నింగ్లో కూడా పాస్ అయ్యారు. అయితే అందరూ కలిసి విలేజ్కి వచ్చారు. విలేజ్కి వచ్చాక ఊరంతా ఇతన్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. రన్నింగ్ కూడా చేయలేకపోయాడు అని చాలామంది అతనిని వెలికిగా ఎక్కిరింతగా చూశారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా చాలామంది మీ అబ్బాయి రన్నింగ్ చేయలేకపోయాడంట అని నవ్వుకుంటూ హేళన చేసేవారు. అది ఆ అబ్బాయి తట్టుకోలేకపోయేవాడు. ఎందుకంటే అతనికి రన్నింగ్ మీద అసలు అవగాహన లేకుండా ఎలా రన్ చేయాలో కూడా ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి ఓడిపోయాను అని చాలా బాధ ఫీల్ అయ్యాడు. ఊర్లోనే ఉంటే ఇదే అవమానంగా ఫీల్ అవుతానని చెప్పి సిటీకి వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్నాడు. సిటీకి వెళ్ళాడు. తన డిగ్రీని కంప్లీట్ చేసుకున్నాడు. ఆలోపే మరలా ఆర్మీ నోటిఫికేషన్ అనేది పడింది. అప్పుడు చాలా కసిగా ఖచ్చితంగా ఈ జాబ్ను నేను కొట్టాలి అని ఫిక్స్ అయ్యాడు. జాబ్ వస్తుందో రాదో సెకండరీ, కానీ రన్నింగ్ మాత్రం ఖచ్చితంగా నేను క్వాలిఫై అవ్వాలి, ఖచ్చితంగా నేను రన్నింగ్ చేసి నిరూపించాలి అనే పట్టుదలతో ఉన్నాడు. అదే పట్టుదలతో తన స్నేహితులు అందరూ రోజుకు 1 గంట పరిగెత్తి ఎక్సర్సైజ్ చేస్తే ఇతను మాత్రం ప్రతిరోజు 1.5 నుంచి 2 గంటల వరకు ఎక్సర్సైజ్ చేసేవాడు. అందరూ ఉండి అంతా ఎక్సర్సైజ్ అవసరం లేదు, 1 గంట సరిపోతుంది అని అన్నా కానీ ఎవరి మాట లెక్క చేయకుండా ఖచ్చితంగా రన్నింగ్ క్వాలిఫై కావాలి అనే కసితో 1.5 నుండి 2 గంటల వరకు ప్రాక్టీస్ చేసేవాడు. ఇంతలో ఈవెంట్ డేట్ రానే వచ్చింది. వెళ్ళి అందరు స్నేహితులతో పాటు తను కూడా రన్ చేశాడు. అందరు స్నేహితుల కంటే ఇంకా 2 నిమిషాల ముందుగానే అతను రన్నింగ్ కంప్లీట్ చేశాడు. మిగతా స్నేహితులు రిటర్న్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. కానీ ఇతను మాత్రం అత్యుత్తమ మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించి ఉద్యోగం సాధించాడు. అందుకే జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి ఓటమి మన అంతిమానికి విజయానికి పునాదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటమి ఎప్పుడైనా గెలుపుకు తొలిమెట్టుగా భావిస్తారు. అందుకే ఆ అబ్బాయి కూడా ఎవరి మాటలను, ఎవరి అవహేళనలు, ఎవరి అవమానాలు పట్టించుకోకుండా కష్టపడి సాధించి తనని, తన తల్లిదండ్రులని హేళన చేసిన చోటనే విజయకేతనాన్ని ఎగరేసి సక్సెస్ సాధించాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.